అది కూడా ఉపయోగించుకుంటున్నాం మనం. ఈ సమయంలో సహోదరులకి సమయం అప్పగిస్తున్నాం. తండ్రి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఆయన నా స్తుతులు తెలియజేస్తున్నానండి. ఈరోజున ప్రతి ఒక్క సువార్థికులకు అలాగే స్థానిక సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు ఇక్కడ చక్కగా సువార్త కూడిక, సువార్థికుల సహవాస కూడిక జరగడానికి సహోదరులు శంకర్ గారు అలాగే వారి యొక్క స్థానిక సంఘము ఎంతగానో అంగీకరించి చక్కగా నడిపిస్తూ ఉన్నారు. ఈరోజు అందును బట్టి స్థానిక సంఘం అంతటికీ నా పేరున నా మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రతి సువార్థికులకు ఆయా స్థానిక సంఘాల్లో శ్రమపడుతూ కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నారు. దేవుని సువార్తను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అందుని బట్టి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు సువార్తను గురించినటువంటి ప్రాథమికమైన విషయాలు అనే సబ్జెక్ట్ మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అయితే దానికంటే ముందు ఒక 4 విషయాలు చెప్తాను. అదేంటంటే సువార్త మరియు సువార్థికుడు అని ఒక పెద్ద సబ్జెక్ట్ ఉంది. చాలా డీప్ సబ్జెక్ట్. అందులో 4 వాల్యూమ్స్ ఉంటాయి, 4 వాల్యూమ్లు ఉంటాయి. అందులో ఫస్ట్ వాల్యూమ్ ఏంటంటే సువార్తను గురించినటువంటి ప్రాథమికమైన విషయాలు, ఫస్ట్ వాల్యూమ్. సెకండ్ వాల్యూమ్ ఏంటంటే సువార్థికుని యొక్క పని. ఇక మూడోది ఏంటంటే సువార్థికుని యొక్క స్వభావము. 4వది ఏంటంటే మత శాఖల యొక్క అబద్ధ బోధలు మరియు తప్పుడు సిద్ధాంతాలు. ఈ 4 వాల్యూమ్స్ ఉంటాయండి. డీప్ సబ్జెక్ట్ అండ్ ఓషన్ సబ్జెక్ట్. చాలా కష్టతరమైనటువంటి సబ్జెక్ట్, చాలా డీప్ సబ్జెక్ట్. అయితే అందులో ఫస్ట్ వాల్యూమ్లో సువార్తను గురించిన ప్రాథమికమైన విషయాలు అనే దాని గురించి కేవలం నేను అవుట్లైన్ మాత్రం ఇవ్వగలుగుతాను. హాఫ్ అన్ అవర్ ఇస్ నాట్ ఎనఫ్. కాబట్టి జస్ట్ అవుట్లైన్లా నేను ఫాస్ట్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ద మోర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇందులో చెప్పాను కదండి ఫస్ట్ వాల్యూమ్ అన్నమాట. అందులో సువార్తను గూర్చిన ప్రాథమికమైన విషయాలు. ఇది ఫస్ట్ వాల్యూమ్ కదండి. ఇందులో అరౌండ్ 7 యూనిట్స్ ఉంటాయి. 7 నుంచి 8 యూనిట్లు ఉంటాయి. నేను కేవలం 4 ఇస్తాను ఈరోజు. ఓకేనా? 4 యూనిట్స్. ఫస్ట్ యూనిట్ ఏంటంటే సువార్త అనగా ఏమి? ఇందులో 4 పాయింట్స్ ఉంటాయి, 4 పాయింట్లు. ఓకే, 1 2 3 4. ఇక రెండోది ఏంటంటే
సువార్తలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన అంశములు, ముఖ్య అంశములు. ఇక మూడోది ఏంటంటే సువార్త యొక్క సంపూర్ణ విషయం. సువార్త విషయం, దీన్ని స్పెసిఫికేషన్స్ అనొచ్చు, స్పెసిఫిక్స్ అనొచ్చు, కంటెంట్ అనొచ్చు. ఓకేనండి, ద ఫుల్నెస్ ఆఫ్ గాస్పల్ అని కూడా అంటారు. ఇది థర్డ్ యూనిట్ అన్నమాట. ఇక నాలుగోది ఏంటంటే సువార్త సంఘం యొక్క పనే ఉంది. జస్ట్ ఒక చిన్న ఇంట్రొడక్షన్ అన్నమాట. సువార్త సంఘం యొక్క పని. సువార్త సంఘం యొక్క పనే ఉంది. ఓకే, ఇలాగా ఇంకా ఎక్స్ట్రా 3 పాయింట్లు ఉంటాయి. ఓకే, కాబట్టి కేవలం నేను అవుట్లైన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి హాఫ్ అన్ అవర్ ఇవే సరిపోతాయి. చూడండి, ఫస్ట్ సువార్త అనగా ఏమి అనే దాంట్లో 4 పాయింట్స్ అని చెప్పారు. మొదటిది ఏంటంటే సువార్త అనగా అక్షరార్థంగా దాని అర్థం. ఆ పదాన్ని ఒకవేళ విడదీస్తే ఏ పదాలు వాడారు సువార్త అనే పదానికంటే ఫస్ట్ నౌన్ ఫామ్ లో వాడారు. దాన్ని ఇవాంజలియాన్ అనే గ్రీక్ వర్డ్ వాడారు. దానికి మీనింగ్ ఏంటంటే గుడ్ న్యూస్, గుడ్ మెసేజ్ అని అర్థం. ఒకవేళ దాన్ని తెలుగు తర్జుమా చేశారు సువార్త అని. దాని అర్థం ఏంటంటే మంచి వార్త, మంచి సందేశము అని అర్థం. దానికి రెఫరెన్సెస్ 1 పేతురు 4:17 మనకి క్లియర్గా కనిపిస్తారు. ఇది నౌన్ ఫామ్ లో వాడారు. వెర్బ్ ఫామ్ లో 3 పదాలు వాడారు. అంటే క్రియ అనమాట వెర్బ్ ఫామ్. దానికి వాడిన పదాలు ఏంటంటే ఇవాంజలైజో అనే పదం వాడారు. దాని అర్థం ఏంటంటే టు బ్రింగ్ గుడ్ న్యూస్, లేదా టు అనౌన్స్ గుడ్ న్యూస్, లేదా టు డిక్లేర్ గుడ్ న్యూస్. అంటే మంచి వార్తను, మంచి సందేశాన్ని ప్రకటించడమనే ఇవాంజలైజో అనే పదానికి అర్థం అన్నమాట. ఇక రెండో పదం ఏంటంటే, అంటే వెర్బ్ ఫామ్ లో రెండో వర్డ్ ఏంటంటే ఇవాంజలైజోమాయ్ అనే పదం వాడారు. అది కూడా సేమ్ అర్థమే. ఇంకో పదం ఉంటుంది ప్రో ఇవాంజలిజోమాయ్, PRO ప్రో. దాని అర్థం ఏంటంటే ముందుగా అనే పదం కనిపిస్తుంది. ఒకసారి మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీయందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ఎప్పుడు అబ్రహాం టైంలోనే దేవుడు సువార్తను ముందుగానే ప్రకటించేశాను. కాబట్టి మనకి ఇక్కడ క్లియర్గా ఏమర్థమవుతుందంటే సువార్త ఎప్పటి నుంచి ప్రకటింపబడుతుంది? ముందుగానే. కాబట్టి దానికి ప్రాచీనత ఉంది. యాంటిక్విటీ ఆఫ్ ద గాస్పెల్ అంటారు. నేను చెప్తాను, 3rd పాయింట్లోకి వెళ్ళినప్పుడు నేను విషయం చెప్తాను. కాబట్టి సువార్త అనగా ఏమి అంటే అక్షరార్థంగా మనం చూసినప్పుడు టు డిక్లేర్ గుడ్ న్యూస్, లేదా గుడ్ న్యూస్, మంచి వార్త, శుభవార్త, మంచి సందేశాన్ని ప్రకటింపజేయదు. ఇప్పుడు 3 వెర్బ్ ఫామ్ చూసాం, 1 నౌన్ ఫామ్ చూసాం. ఇప్పుడు సువార్తను మరి ప్రకటించేది ఎవరు అంటే సువార్తికుడు. సువార్తికుడు వాడిన పదం ఏంటంటే మనకు అందరికీ బాగా తెలుసు, ఇవాంజలిస్ట్ అనే పదం వాడారు. ఇవాంజలిస్ట్ అనే పదం 2 పదాల యొక్క సంపుటం. యువా అంటారు. యువా అంటే వెల్ అని అర్థం, క్షేమమైన, మంచి, మేలు అని అర్థం. రెండో పదం ఏంజెలోస్ అన్న, అంటే దాని దోత అని అర్థం. కాబట్టి ఈ దోత ఏ వార్త ప్రకటిస్తాడు అంటే మంచి వార్త ప్రకటిస్తాడు, క్షేమకరమైనటువంటి వార్తను ప్రకటిస్తాడు. కాబట్టి ఒక వివరణ కింద రాసుకోవచ్చు. ఈ పదానికి సంబంధించిన ఒక వివరణ అదేంటంటే దేవుని రాజ్యముని గురించి, మరియు క్రీస్తునందు కలుగు రక్షణను గురించి, మరియు పాపము నుండి విడుదలను గురించి, మరియు మరణము నుండి విమోచనను గురించి,
సంతోషకరమైన వార్తను ప్రకటింపజేసేదే సువార్త. ఇప్పుడు ఈ సువార్త ఎలాంటిదంటే ఆనందాన్ని కలిగజేసేది, మానవుని హృదయాన్ని ఒక్కసారిగా మార్చేదని, పాపంలో నుంచి బయటికి తీసుకొచ్చేది. ఆ మరణ బంధకాలు బంధించి ఉంచితే ఆ బంధకాలని, ఆ సంఖ్యలను ఎర్రగొట్టగలిగే శక్తి సువార్తకు ఉందన్నమాట. కాబట్టి అక్షరార్థంగా మనం దాన్ని అర్థం చూస్తే ఏమొస్తుందంటే మంచి వార్త అని మనకు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు రెండోది, దీనికి నా ఫస్ట్ టైం చూసామంటే అక్షరార్థంగా దాని అర్థం చూసాం. ఇక రెండోది ఏంటంటే సువార్త అనగా దాని భావం. ఈ భావాలు చాలా ఇంపార్టెంట్ అండి. ఆ సెన్స్ అంటారు, స్పెసిఫిక్ సెన్స్, జనరల్ సెన్స్, 2 సెన్సెస్ ఉంటాయి. ఇవి ఎప్పుడూ ఇంపార్టెంట్ అండి. ప్రతి సబ్జెక్ట్ మనం చదువుకుంటున్నప్పుడు 2 సెన్సెస్ ఉంటాయి. ఒకటి జనరల్ సెన్స్, రెండోది స్పెసిఫిక్ సెన్స్. ఈ సువార్తకు కూడా జనరల్ సెన్స్ ఉంది, స్పెసిఫిక్ సెన్స్ ఉంది. మీకు జనరల్ సెన్స్ అంటే ఏంటో చెప్తాను చూడండి, చాలా ఈజీగా అర్థమవుతుంది. రాజైన హిజ్కియా గారు మనందరికీ తెలుసు. ప్రవక్త వచ్చి అయ్యా నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పిన వెంటనే ఆయన గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. అప్పుడు మళ్ళీ వెంటనే ఒక న్యూస్ వచ్చింది, నీకు 15 సంవత్సరాలు దేవుడు నీకు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు, దేవుడు నిన్ను దీవించారు, 15 ఇయర్స్ నీకు పెంచారు సంవత్సరాలు అనగానే ఆయన సంతోషించాడు. సో ఒక గుడ్ న్యూస్ ఏమొచ్చింది ఆయనకి, 15 సంవత్సరాలు పెరిగింది. సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్. దాన్ని మనం జనరల్ సెన్స్లో ఆలోచించగలిగాం. ఇక రెండోది ఏంటంటే ఇజ్రాయేలీలు యూదులందరూ కూడా 70 సంవత్సరాలు చెరలో ఉండిపోయారు. అప్పుడు కోరేష్ మహారాజు వచ్చి పత్రికలు రాయించి ప్రకటన చేయించాడు, మీ దేశం మీరు వెళ్ళిపోవచ్చు, మీరు వెళ్ళిపోయి మీ యెరూషలేమును కట్టుకోండి, మీ మందిరాన్ని కట్టుకోండి, దానికి సంబంధించిన నేను ఫైనాన్స్ కూడా ఇస్తాను అని పత్రికలు రాయించి పంపించేశాడు. అప్పుడు ఈ యూదులందరికీ కూడా ఒక మంచి సంతోషం వచ్చిందండి. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారండి తిరిగి యూదా. కాబట్టి వాళ్ళకి వచ్చినటువంటి న్యూస్ ఎలాంటిదంటే ఒక గుడ్ న్యూస్ వచ్చిందండి. ఓకే, కాబట్టి ఇదంతా కూడా జనరల్ సెన్స్ అండి, జనరల్ సెన్స్ లో మాట్లాడారు. ఇక స్పెసిఫిక్ సెన్స్ వచ్చేసరికి ఈ స్పెసిఫిక్ సెన్స్ లో అది ఎప్పుడు ప్రత్యేకింపబడుతుందంటే క్రీస్తు అనే పదం రాగానే అది ప్రత్యేకమైపోతుంది. ఒక వార్తలో క్రీస్తు అనే పదం పడిందంటే అది ఎక్కలేని ప్రత్యేకత వచ్చేస్తుంది. దాని ముందు ఇంక ఏది పనికిరాదు అనమాట, అంత హైయెస్ట్ రేంజ్ లోకి వెళ్ళిపోతాడు ఏదంటే సువార్త అనే పదం. కాబట్టి క్రీస్తు యేసునందు ఆ పదం చెప్పడంలోనే స్పెసిఫిక్ సెన్స్ ఉంది. ఇప్పుడు మనం చూసాం అబ్రహాం గారి దగ్గర ముందుగా చెప్పబడింది, ఆ తర్వాత ప్రవక్తలు వచ్చి చెప్పారు, ఓల్డెన్ ప్రవచనాలు చెప్పారు, అందులో కూడా సువార్త ప్రకటింపబడింది. ఆ తర్వాత బాప్టిస్మ్ ఇచ్చి యోహాను వచ్చారు, ఆయన కూడా సువార్త ప్రకటించారు. యేసు ప్రభు గారు వచ్చారు, ఆయన కూడా సువార్త ప్రకటించారు, రాజ్యం కూర్చున్నటువంటి సువార్త అనే పదం. ఆ తర్వాత అపోస్తలులు వచ్చారు, పెంతెకొస్తు పండుగ దినమున పేతురు గారు నిలబడి అపోస్తల గారు 2వ అధ్యాయం మనందరికీ తెలుసు, అక్కడ నిలబడి ఆయన పెద్ద ప్రసంగం చేశాడు. ఆ రోజు కూడా మంచి ప్రసంగం చేయడం వల్ల సువార్త ప్రకటింపబడింది. అంతవరకు కూడా సంపూర్ణంగా సువార్త ప్రకటింపబడలేదు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలోనే తొలిగా ఫస్ట్ టైం సంపూర్ణ సువార్త ప్రకటించాడు. ఆ రోజు ఆ ప్రకటనలో ఏముందంటే యేసు ప్రభు వారు పునరుత్థానం అయిపోయారు, ఆయన తండ్రి కుడిపార్శ్వం ముందు కూర్చున్నాడు అనే విషయం చెప్పారు. ముందు చెప్పబడినవన్నీ లేఖనాలు ఎలా ఉన్నాయంటే జరుగుతుంది 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 అని ఉంది, కానీ అక్కడికి వచ్చేసరికి జరిగిపోయింది అని చెప్పాడు. సో అది సంపూర్ణంగా ప్రకటింపజేశాడు అన్నమాట, సంపూర్ణంగా ప్రకటించాడు. కాబట్టి ఈ స్పెసిఫిక్ సెన్స్, జనరల్ సెన్స్ ప్రతి దానికి ఇంపార్టెంట్ అండి. ఓకే రైట్. ఇప్పుడు రెండోది ఏం చెప్పానంటే దాని భావం చెప్పాను. ఇక మూడోది ఏంటంటే సంఘం అనగా దాని నిర్వచనం. సుమారుగా 7 నిర్వచనాలు ఉన్నాయండి, 7 నిర్వచనాలు. ఇందులో ఈజీగా గుర్తుండడానికి 2 నిర్వచనాలు చెప్తాను. ఓకే చూడండి, ఇప్పుడు మన సహోదరులు చదివారు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనాలు చదివారు. ఒకసారి అది చదువుదాం. సువార్తలో ఉండేటువంటి కాంపోనెంట్స్ అన్నమాట. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుతని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తం. అది ఇప్పుడు డెఫినేషన్ ఇస్తున్నాను చూడండి. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తము మృతి నొందుట. చూడండి సువార్త నుండి కాంపోనెంట్స్ అన్నమాట. సువార్త యొక్క డెఫినేషన్ క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి నుండి సమాధి చేయబడి మళ్ళీ లేఖనముల ప్రకారము
మూడవ దినమున లేపబడి, ఓకే, మృతి నుండి సమాధి చేయబడి మృతి నుండి మరియు దేవుని రాజ్యమును గురించి ప్రకటించుటే సువార్త అంటారు. ఓకే, దేవుని రాజ్యమును గురించి సువార్త ప్రకటించుటే సువార్త అంటారు. ఇప్పుడు క్రీస్తుని గురించి చెప్పాలి, రెండోది సంఘాన్ని గురించి కూడా చెప్పాలి. ఒకసారి మనం రెఫరెన్స్ చూద్దాం. అపోస్తల కార్యాలు 28వ అధ్యాయం 31వ వచనం. అపోస్తల కార్యాలు 28వ అధ్యాయం లాస్ట్ రెఫరెన్స్ పౌలు గారు మాట్లాడిన మాట. చూడండి, దేవుని రాజ్యము అంటే దాని అర్థం ఏంటంటే సంఘం అని అర్థం. ఈ రోజు కొంచెం బోల్డెన్ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయండి దేవుని రాజ్యం అనే మాట గురించి. నేను ఈజీగా మీకు అర్థం అవడం మాట చెప్తాను. ఆ దేవుని రాజ్యానికి 6 సందర్భాలు ఉన్నాయి. 2 స్పెసిఫిక్ సెన్స్ లో వాడారు. ఒకటి జనరల్ సెన్స్, 2 స్పెసిఫిక్ సెన్స్, 2 సెన్సెస్. జనరల్ సెన్స్ లో వాడబడింది ఏంటంటే 4 జనరల్ సెన్స్ లో. అదేంటంటే మొదటిది ఇజ్రాయేలీల రాజ్యాన్ని జనరల్ సెన్స్ లో వాడారు. ఇక రెండోది భౌతిక సంబంధమైన రాజ్యాలు ఉన్నాయి. అప్పటికి అష్షూరు రాజ్యము, బబులోను రాజ్యము, ఈ ఐగుప్తు రాజ్యాలు, ఇవన్నిటికీ కూడా రామరాజ్యం, ఇవన్నీ కూడా జనరల్ సెన్స్ లో వాడారు. ఇక మూడోది ఏంటంటే దేవుని శక్తిని సూచిస్తూ కూడా రాజ్యం అనే పదం వాడారు. 146వ కీర్తన ఒకసారి మన చదివితే మనకు తెలుస్తుంది. దేవుని శక్తిని సూచిస్తూ కూడా రాజ్యం అనే పదం వాడారు. ఇక నాలుగోది ఏంటంటే సాతానుకు సంబంధించిన రాజ్యాన్ని కూడా రాజ్యం అనే పదం వాడారు. ఇలాగ 4 సందర్భాల్లో వాడారు. ఇవన్నీ కూడా జనరల్ సెన్స్. ఇప్పుడు స్పెసిఫిక్ సెన్స్కి వచ్చినట్లయితే సంఘాన్ని సూచిస్తూ రాజ్యం అనే పదం వాడారు. ఇప్పుడు బ్రదర్ చదివినటువంటి ఆ రిఫరెన్స్ లో స్పెసిఫిక్ సెన్స్ లో దేవుని రాజ్యం అంటే దేని గురించి అంటే సంఘాన్ని గురించి అన్నమాట. ఇక రెండోది ఆరోజు చెప్తారు అన్నమాట, పరలోకాన్ని సూచిస్తూ కూడా పరలోక రాజ్యం అనే పదము వాడారు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో మాట ఉంటుంది. కాబట్టి ఈ 6 సందర్భాలు 2 భావాలు అన్నమాట. ఇప్పుడు మనం చదువుకుంటున్నప్పుడు ఈ సాధారణ భావాన్ని తీసుకొచ్చి ఈ ప్రత్యేక భావాలు కలిపేయకూడదు. అలా కలిపేసినట్లయితే వాటిని మిస్ఇంటర్ప్రిటేషన్ అయిపోతుంది. కాబట్టి మనం అలా చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యం గురించి ప్రకటించాలి, యేసుక్రీస్తుని గురించి ప్రకటించాలి. అంటే క్రీస్తు, సంఘము, ఈ రెండింటి గురించి ప్రకటించుటయే సువార్త అంటారు. ఇప్పుడు సంఘం బయట మనం పెద్ద బోర్డు పెడతాం. చాలా మంది క్వశ్చన్స్ అడుగుతారు, సంఘం బయట బోర్డు పెట్టమని ఎక్కడైనా ఉందా అని అడుగుతారు. బోర్డు పెట్టడంలోనే సువార్త ప్రకటించడం ఉందా? క్రీస్తు, సంఘము, ఆ 2 పదాల కలయికే సువార్త అన్నమాట. కాబట్టి మనకి క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే సువార్త అంటే దాని డెఫినేషన్ దేనికి సంబంధించిందంటే 2. ఒకటి క్రీస్తు, 2 సంఘమును గురించి ప్రకటించటే సువార్త అంటారు. ఇక రెండో డెఫినేషన్ చెప్తాను చూడండి. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా చేసినటువంటి నిత్య సంకల్పమును ప్రకటించుటయే సువార్త అంటారు. నిత్య సంకల్పాన్ని ప్రకటించడమే సువార్త అన్నమాట. దానికి రిఫరెన్స్ ఏంటంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం, రోమ పత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 30 వచనం. అది మనం చదువుకుంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి 2 డెఫినేషన్ ఇచ్చాను, టైం అయిపోయింది. కాబట్టి ఇక 4వ పాయింట్ ఏంటంటే సువార్త అనగా దాని ఉపయోగం. ఈ పదాన్ని ఎలా ఉపయోగించారు, అసలు ఎలా ఉపయోగించేవారు అంటే దీనికి 2 వ్యూస్ ఉంటాయి. ఒకటి రోమన్ వ్యూ, రోమిల యొక్క దృష్టికోణాలు ఎలా చూస్తారు సువార్త అంటే. రెండోది బిబిలికల్ వ్యూ, ఈ బైబిల్ ఎలాగ డిఫైన్ చేస్తుంది, ఎలా చెప్తుంది, దీన్ని ఉపయోగించడం ఎలా ఉపయోగించారు, 2 వ్యూస్ ఉంటాయి. రోమన్స్ కి వాళ్ళ వ్యూ ఏంటంటే సువార్త అనగానే మంచి వార్త కదా సువార్త అంటే. ఆ టైంలో ఫస్ట్ అఫీషియల్ రోమన్ ఎంపైర్ అగస్టస్ పుట్టాడు, సీజర్ అగస్టస్, మనందరికీ తెలుసు. ఆయన పుట్టడమే వాళ్ళకు సువార్త అండి రోమిల్కి. ఎందుకంటే ప్రపంచం అంతటిని పరిపాలించగలిగే అధికారము ఆ టైంలో వచ్చింది. ఎవరికంటే రోమిల్. ఇప్పుడు బిబిలికల్ వ్యూలో ఆలోచిస్తే ఇప్పుడు ప్రపంచం అంతటికి రక్షణ తెచ్చింది ఎవరు పుట్టిన ద్వారా. కాబట్టి క్రైస్తవులకు ఎలా ఉంటుందంటే బిబిలికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే యేసుక్రీస్తు వారు రావడమే ఒక గొప్ప సంతోషం అన్నమాట, ఒక గొప్ప సువార్త అన్నమాట. కాబట్టి దీనికి 3 వాయిస్ ఉంటుంది, 3 వాయిస్ ఇవి ఉపయోగించడం. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, మూడోది మిడిల్ వాయిస్ అని అంటారు. దీన్ని ఎలా ఉపయోగించారో ఒకసారి మనం చూద్దాం చూడండి.
మార్కు సువార్త 1:1 చదివితే అక్కడ యేసుక్రీస్తు సువార్త అని ఉంటుంది. మత్తయి సువార్త 4:17-23 చూసాం అనుకోండి, దేవుని రాజ్యమును గుర్చిన సువార్త అని పదం ఉంటుంది. నెక్స్ట్ రోమీయులకు రాసిన పత్రిక 1:9 చూస్తే దేవుని కుమారుని సువార్త అని ఉంటుంది. అపోస్తలుల కార్యాలు 20-24 చదివితే కృపా సువార్త అని ఉంటుంది. ఇలాగా ఈ సువార్త అనే పదాన్ని వివిధ రకాల్లో ఉపయోగించారు. కాబట్టి దాని ఉపయోగం చూసాం. మొదట అక్షరార్థంగా దాని అర్థం చూసాం, రెండోది దాని భావం చూసాం, మూడోది సువార్తంగా దాని నిర్వచనం చూసాం, ఇక నాలుగోది దాని ఉపయోగం చూసాం. 4 విషయాలు. ఇది చాలా ఎక్కువ సబ్జెక్ట్ ఉంటుంది. నేను జస్ట్ మీకు అవుట్లైన్ మాత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇక రెండోది ఏంటంటే సువార్తంగా ఏమో అర్థమైంది. ఎవరి గురించి ప్రకటించడం అంటే క్రీస్తుని గురించి మరియు సంఘాన్ని గురించి ప్రకటించడమే సువార్త అనే విషయం అర్థమైంది. ఇప్పుడు దీనిలో ఉండే అంశాలు 1 కొరింథీ పత్రిక 15:3-8 మనం ఎక్స్పోజిట్ చేయాలి, దాన్ని మనం విడదీయాలి. ఒక్కొక్క పదాన్ని విడదీస్తూ వెళ్తే అక్కడ సువార్తను గురించినటువంటి సంపూర్ణ అంశాలు కనిపిస్తాయి. 3-4 రెఫరెన్స్లు ఇప్పుడు సహోదరులు చదివారు, అవి సరిపోతాయి. 4వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న భాగం అంతా కూడా 4వ వచనానికి సంబంధించిందే. ఆయన పునరుత్థానుడయ్యాడు, 3వ దినాన లేపడ్డగల రుజువులు ఆ కింద ఇచ్చాడన్నమాట 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. కాబట్టి 3-4 రెఫరెన్స్లు రాసుకుంటే సరిపోద్ది. మరి క్లియర్ ఇన్ఫర్మేషన్ 8వ వచనం వరకు రాసినమాట. ఇక్కడ దీనికి సంబంధించిన మెయిన్ కాంపోనెంట్స్ ఉంటాయండి. ఒక 6 కాంపోనెంట్స్ ఉంటాయి. వాస్తవానికి 4 చెప్తారు, మనం బ్రీఫ్ గా అర్థం చేసుకోవడానికి 6 రాసుకోవచ్చు. 6 అవి ఏంటో చూద్దాం. ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-4 నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించింది. అదేమనగా చూడండి, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి 6. మొదటిది లేఖనముల ప్రకారం, రెండోది క్రీస్తు మన పాపముల నిమిత్తము, అది లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము, మూడోది మృతి నొందెను, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినమున లేపబడెను, తిరిగి లేపబడ్డాడు. ఓకేనా? ఈ 5 కూడా యేసు ప్రభు వారి యొక్క ఇన్కార్నేషన్ అని అంటారు. మానవధారి శరీరధారి వచ్చారు కదా. లేఖనముల ప్రకారం అంటే ముందు చెప్పబడ్డాయి. అప్పుడు యేసు ప్రభు వారి శరీరధారి వచ్చారా? లేఖనాలు చెప్తూ ఉన్నప్పుడు లేదు. కాబట్టి దాన్ని ప్రీ ఇన్కార్నేషన్ అంటారు. ఆయన శరీరధారిగా రాకముందు ఉన్న స్థితి అన్నమాట. ఆ తర్వాత శరీరధారి వచ్చారు, దాన్ని ఇన్కార్నేట్ స్టేజ్ అంటారు. ఇప్పుడు యేసు ప్రభు వారు మళ్ళీ తిరిగి పునరుత్థానుడు అయిపోయారు. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని ఏమంటారంటే పోస్ట్ ఇన్కార్నేషన్ అంటారు. సింపుల్ గా అన్నమాట. కాబట్టి 3 విషయాలు. ఆ 3 విషయాలు ఈ 5 సంగతుల్లో యేసు ప్రభు గురించి ఉంటాయి. ఇక 6వది ఏంటంటే దేవుని రాజ్యం గురించి చెప్పడం. ఆ దేవుని రాజ్యం గురించి చెప్పడమే సంఘాన్ని గురించి చెప్పడం. ఆ కింద ఉంటుందండి సంఘం అనే పదం. కాబట్టి ఇలాగ ఈ 6 కాంపోనెంట్స్ గురించి ఇక్కడ చెప్పబడతాయి. ఇప్పుడు మనం పదం మర్చిపోకూడదండి. ప్రతి పదం ఇంపార్టెంట్. లేఖనముల ప్రకారము అంటే పాత నిబంధనలో ఎన్ని రెఫరెన్స్లు అయితే ఉన్నాయో అవన్నీ ఎవరి కోసం చెప్తున్నారు? యేసుక్రీస్తు వారి కోసం చెప్తున్నారు. అపోస్తలుల కార్యాలు 10:43 మనం చదివితే అక్కడ ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నారు అనే మాట ఉంటుంది. కాబట్టి యేసుక్రీస్తు గురించి పూర్వీకులందరూ కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఇందులో ఈ లేఖనముల ప్రకారం అనేది కూడా అందులో చాలా ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇంటర్నల్ ఆర్గ్యుమెంట్స్, అంతర్గత వాదనలు ఉంటాయి, అంతర్గత వాదనలు ఉంటాయి. కాబట్టి అందులో ఇంటర్నల్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. రెండోది ఆ లేఖనాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ ప్రవచనాలన్నీ రాసుకోవాలన్నమాట. నాకు దగ్గర సుమారుగా 31 దొరికింది. ఒక 31 అంటే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ ఒక 31 మెయిన్ ఇంపార్టెంట్ ప్రవచనాలు ఉంటాయి అన్నమాట. ఈ ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభు వారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడి తండ్రి కుడి పార్శ్వం ముందు కూర్చున్నారు అని చెప్పడానికి రెఫరెన్స్లు అనమాట. అవన్నీ కూడా ముందే చెప్పేశాడు. కాబట్టి లేఖనముల ప్రకారం ఈ పదము చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత ఇంపార్టెంట్ నేను ఇప్పుడు చెప్తున్నాను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము పౌలు గారు ఇక్కడ కన్ఫర్మ్ చేస్తున్నారు. ఏం కన్ఫర్మ్ చేస్తున్నారు అంటే సువార్తను కన్ఫర్మ్ చేస్తున్నారు. ఎలా కన్ఫర్మ్ చేస్తున్నారు ఇప్పుడు మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త చూడండి, పౌలు గారు ఇక్కడ ఏమని కన్ఫర్మ్ చేస్తున్నారంటే లేఖనాలు ఎత్తి చూపడం వల్ల కన్ఫర్మ్ చేస్తున్నారు సువార్తను. సేమ్ యేసు ప్రభు వారు కూడా ఆ లేఖనాలను ఎత్తి నేను నిజమైన వాడును అని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఒక 5 ఎవిడెన్సెస్ ఉంటాయి, 5 ఎవిడెన్స్. అవి చూద్దామండి ఒకసారి. యోహాను సువార్త 5వ అధ్యాయము. యోహాను సువార్త 5వ అధ్యాయము
33వ వచనం నేను చెప్పేస్తాను. 33వ వచనంలో యోహాను బాప్టిస్ట్ ఇచ్చే యోహాను గారు సాక్ష్యం ఇచ్చారు. ఓకే, ఈజ్ ద గ్రేటెస్ట్ ప్రాఫిట్ యోహాను. ఇక రెండో వ్యక్తి ఎవరంటే రెండో ఎవిడెన్స్ ఏంటంటే 36వ వచనంలో ఆ క్రియలే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాయి అని అంటారు. యేసుప్రభు వారు చేసిన గొప్ప క్రియలు ఏవైతే ఉన్నాయో ఆ క్రియలు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. గ్రేటెస్ట్ వర్క్స్, సుమారుగా 39 రకాలైనటువంటి వ్యాధుల్ని యేసుప్రభు వారు స్వస్థపరిచారు. కాబట్టి ఇక రెండోది గ్రేటెస్ట్ వర్క్స్. ఇక మూడోది ఏంటంటే చూడండి 37వ వచనంలో తండ్రియే నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సో ఇది గ్రేటెస్ట్ ఫాదర్. ఇది మూడో ఎవిడెన్స్. ఇక నాలుగోది ఏంటంటే 39వ వచనం లేఖనములు నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాయి అనే మాట అంటారు. కాబట్టి యేసుప్రభు వారి గురించినటువంటి ఇచ్చిన ఎవిడెన్స్ నాలుగోది ఏంటంటే గ్రేటెస్ట్ స్క్రిప్చర్స్. ఇది నాలుగోది. ఇక ఐదోది ఏంటంటే 45వ వచనం మీరు ఆశ్రయించుకున్న మోషే మీ మీద నేరం మోపును. కాబట్టి 5వ వ్యక్తి ఎవరంటే మోషే కూడా నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాడు అన్నమాట. ఈ 5 ఎవిడెన్సెస్ ని యేసుప్రభు వారు తీసుకొచ్చి పెడుతున్నారు. సో ఈజ్ ద గ్రేటెస్ట్ లా గివర్. ఇలాగా ఒక 5 ఎవిడెన్స్ తీసుకొచ్చి యేసుప్రభు వారు చెప్తున్నారు అన్నమాట. కన్ఫర్మ్ చేస్తున్నారు నేనే ఆయనను, ముందు చెప్పబడిన లేఖనాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి నేనే అని యేసుప్రభు వారు క్లియర్గా చెప్తూ ఉన్నారు అన్నమాట. కాబట్టి లేఖనముల ప్రకారం అనే మాట చాలా చాలా ఇంపార్టెంట్. ఇక రెండోది యేసుప్రభు ఎందుకు వచ్చారు అంటే మన పాపాల నిమిత్తము చనిపోవడానికి వచ్చారు. కాబట్టి క్రీస్తు మన పాపముల నిమిత్తము అనేది రెండో పాయింట్. ఇక మూడోది ఏంటంటే మృతి నొందెను, సమాధి చేయబడెను, పునరుత్థానుడయ్యాడు. దీనికి సంబంధించి చాలా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయండి. యేసుప్రభు వారి సమాధి గురించి సుమారుగా ఒక 8 రాంగ్ థియరీస్ ఉన్నాయండి. ఈ 8 రాంగ్ థియరీస్ ని పట్టుకొని యేసుప్రభు వారు అసలు శిలువ మీద చనిపోలేదు, ఆయన యోగాసనాలు వేశారు అని చెప్తారు. అవేవి కాదండి. మీకు ఒక వ్యక్తి పేరు చెప్తాను. ఫ్రాంక్ మోరిసన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా యేసుప్రభు వారి యొక్క పునరుత్థానం అంతా ట్రాష్, వీళ్ళందరూ ఇష్టానుసారంగా మొత్తం ప్రపంచానికి ప్రకటించేస్తున్నారని చెప్పి తప్పుగా బైబిల్ని తప్పు చేద్దాం బయలుదేరాడు. చాలా కష్టపడ్డాడు. చివరికి ఒక బుక్ రాశాడు, హూ మూవ్డ్ ద స్టోన్ అని ఒక బుక్ రాశాడు. ఎక్సలెంట్ బుక్, చాలా మంచి బుక్. అందులోని యేసుప్రభు వారు పునరుత్థానుడయ్యాడని చెప్పడానికి ఆయన జీవితకాలం అంతా పుస్తకం రాశాడు అనమాట. ఫ్రాంక్ మోరిసన్. ఏ వ్యక్తి అయితే దేవుని మీద యేసుప్రభు వారి మీద నింద మోపుదామని బయలుదేరాడో ఆ వ్యక్తి యేసుక్రీస్తు గురించి ప్రకటించాడు. హూ మూవ్డ్ ద స్టోన్ అనే బుక్ ఉంటుంది, మన అమెజాన్లో దొరుకుతుంది, మీరు తెప్పించుకోవచ్చు. ఇక రెండోది ఏంటంటే ఇంకో వ్యక్తి ఉన్నాడు, జాష్ మెక్డోవెల్. మీకు తెలిసి ఉంటుందండి పేరు. ఆయనతో పాటు లీ స్ట్రాబెల్ అని ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళు ఎక్సలెంట్ బుక్స్ రాశారు. ఈ స్ట్రాబెల్ అనే ఆయన ప్రీవియస్ పేపర్ మీద రాశాడు. ఈ జాష్ మెక్డోవెల్ రాసినటువంటి బుక్ ఎక్సలెంట్ బుక్, మీరు చదవండి. ఆయన ఒక అపాలజిస్ట్, తర్వాత ఒక ప్రెస్ ఉన్నదన్నమాట, ప్రింటింగ్ ప్రెస్ ఆయన. కాబట్టి పునరుత్థానము వాస్తవంగా జరిగింది, అందులో ఎటువంటి ఆక్షేపణలు లేవు, కన్ఫర్మ్ చేశాడు. ఎలాగంటే దేని బట్టి అంటే లేఖనముల ప్రకారం. ఆ లేఖనాల్లో కానీ మనం మిస్ చేస్తే సువార్త తగ్గిపోతాం. దాని యొక్క సర్వ సంపూర్ణత ఎవరిలో ఉందంటే క్రీస్తు యేసులో. కాబట్టి ఇవన్నీ కూడా కాంపోనెంట్స్. ఓకేనండి. ఇక మూడోది ఏంటంటే సువార్తిక విషయం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 17 వచనాలు. ద మోస్ట్ ఎక్సలెంట్ బుక్ అండి ఈ రోమీలకు రాసిన పత్రిక. ఈ 65 పుస్తకాలు ఒక ఎత్తు అయితే ఈ రోమ పత్రిక ఒక్కటే ఒక ఎత్తు. ఈ రోమీలకు రాసిన పత్రిక అంత టఫెస్ట్ లెటర్ మొత్తం బైబిల్లో. ఆయన ఎంత జ్ఞానం పెట్టి రాశాడంటే బాబోయ్, చాలా తెలివితేటలుగా రాశాడు. యూదులకి అన్ని జనులకి అసలు ఎలాగ దేవుడు ఒక్కటి చేశాడు, దేని ద్వారా చేశాడు అనే విషయం చెప్పాడు. దేని ద్వారా చేశాడంటే సువార్త ద్వారా చేశాడు. ఆ విషయం చాలా అద్భుతంగా రాస్తూ వచ్చాడు. ఓకే, కాబట్టి చూడండి, నేను దీన్ని ఎక్స్పోజిషన్ ఇస్తాను. రోమీలకు రాసిన పత్రిక 5 minutes. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఇందులో 14 పాయింట్లు ఉంటాయి, 14 ఉంటాయి. నేను ఫాస్ట్గా ఓన్లీ పాయింట్స్ చెప్పేస్తాను. 14 ఉంటాయి. ఓకే, ఇక్కడ నుంచి నేను కొంచెం స్పీడ్గా పరిగెడతాను. 5 minutes కొంచెం నన్ను ఫాలో అవ్వండి. 1 నుంచి 17 వచనాలు చదువుతాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన వాడును ఎవరింతకైనా అంటే పౌలు. సో మొత్తం
విషయం ఏంటంటే ద మెసెంజర్ ఆఫ్ ద గాస్పల్, సువార్తను ప్రకటించే వాడి గురించి మాట్లాడాడు. ఓకే, ద మెసెంజర్ ఆఫ్ ద గాస్పల్ ఒకటి. ఇక రెండో దానికి వెళ్ళిపోదాం. దేవుని సువార్త నిమిత్తము. చాలండి, దేవుని సువార్త అనేది ఆ పదాన్ని మనం ఎలాబరేట్ చేసుకోవాలి, దాన్ని అర్థం చేసుకోగలిగితే రెండో పాయింట్ వస్తుంది ఏంటంటే ద మీనింగ్ ఆఫ్ ద గాస్పల్. సువార్త యొక్క అర్థం వస్తుంది, అర్థము లేదా నిర్వచనం. ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాం కాబట్టి దేవుని సువార్త ఇది రెండో పదం అన్నమాట. ఇక మూడో చూడండి, ద మీనింగ్ ఆఫ్ ద గాస్పల్. రెండో చదివాను బ్రదర్ ఫాస్ట్. పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులకు ఉండటకు పిలువబడిన వారందరికీ సొమ్మని చెప్పి రాయది ఏమనగా, తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమై. చూడండి, ఎవరి విషయమై? యేసుక్రీస్తు అదనమాట. సో ద సబ్జెక్ట్ ఆఫ్ ద గాస్పల్ ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు వారిని విడిచిపెట్టి అది ఏ వార్త చెప్పినా సరే అది సువార్త కాదు. కాబట్టి సబ్జెక్ట్ ఆఫ్ ద గాస్పల్ మూడోది. ఓకేనా, నెక్స్ట్ చదువుతాం. ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశాడు. ఎప్పుడు చేశాడు? ముందే. కాబట్టి ముందే ఆల్రెడీ ప్రాచీనంగానే ముందే చెప్పేశాడు. దాన్ని యాంటిక్విటీ ఆఫ్ ద గాస్పల్ అంటారు. ముందుగానే చెప్పేశారు అనే పదం అన్నమాట. ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఎవరి గురించి అంటే యేసు ప్రభు గారి గురించి. ఇక ఎప్పుడో చెప్పబడింది ప్రాచీనత, దాని యొక్క యాంటిక్విటీ చూసాం. ఇప్పుడు చూడండి, దాని కింద ఒక పదం కనిపిస్తుంది. ఇప్పుడు చదువుదాం కదా. యేసుక్రీస్తు బట్టి దావీదు సంతానమును మృతుల్లో నుండి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. రైట్, నాకు చూడండి ఒకసారి. ద సబ్జెక్ట్ ఆఫ్ ద గాస్పల్ లో 3 పాయింట్స్ ఉంటాయి, 3 విషయాలు. ఒకటి, ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయనలో ఎలాంటి వ్యక్తిత్వం ఉంది, ఆయనకు ఎలాంటి పర్సనాలిటీ ఉంది అంటే 2 విషయాలు. ఒకటి మానవత్వం ఉంది, 2 దేవత్వం ఉంది. ఆయనలో మానవత్వం ఉందని చెప్పడానికి దావీదు కుమారుడు అనే పదం వాడాడు. ఆయనలో దేవత్వం ఉందని చెప్పడానికి దేవుని కుమారుడు అని వాడాడు. ఓకే, ఆయనలో మానవత్వం ఉంది, దేవత్వం ఉంది. ఎలా రుజువు? దాని ప్రూఫ్ ఏంటి? రెండోది ప్రూఫ్ అనమాట. దాని ప్రూఫ్ ఏంటంటే పునరుత్థానమే దానికి ప్రూఫ్ అనమాట. సో ద ప్రూఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏంటంటే పునరుత్థానమే దాని ప్రూఫ్. ఇక మూడోది ఏంటంటే ప్రొవిజన్. ఆ సబ్జెక్ట్ యేసు ప్రభు ఏమి ఇస్తారంటే ఆయనలో బ్రతకడం. ఆ 7వ వచనం లాస్ట్ మాటలో ఉంటుంది, మీరును వారిలో ఉన్నవారే యేసుక్రీస్తు వారిగా ఉండటకు పిలువబడి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తులా ఉండడానికి మనం వచ్చామన్నమాట. ఈ సువార్తను అంగీకరించామన్నమాట. కాబట్టి ఈ సబ్జెక్ట్ ఆఫ్ ద గాస్పల్ లో 3 విషయాలు చెప్పాడు. ఇక నెక్స్ట్ చూడండి, ఈయన నామము నిమిత్తము. ఎవరి నామం నిమిత్తం అంటే యేసు ప్రభు వారి నామం నిమిత్తము. సో ద సేక్ ఆఫ్ ద గాస్పల్, ద సేక్ ఆఫ్ ద గాస్పల్. ఇది 5వది. నెక్స్ట్ సమస్త జనులు అనే మాట ఉంది. సమస్త జనులు అంటే ఏంటంటే స్కోప్ ఆఫ్ ద గాస్పల్. ఎంతవరకు ఆ పరిధి ఎంతవరకు? కేవలం యూదులకేనా? ధర్మశాస్త్రం అయితే కేవలం యూదులకే, అది అన్యులకు సంబంధించింది కాదు. కానీ సువార్త అయితే ఇటు యూదులకు ఇటు అన్యులకు అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ది సేక్ ఆఫ్ ది స్కోప్ ఆఫ్ ద గాస్పల్ ఎంతవరకు అంటే పరిధులు పలానా వ్యక్తి వరకు అని లేదండి, ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి అని చెప్పాడు. ఓకే, ద స్కోప్ ఆఫ్ ద గాస్పల్. నెక్స్ట్ మాట, విశ్వాసమునకు విధేయులగునట్లు అనే మాట ఉంది. విధేయులగునట్లు అంటే దాని అర్థం ఏంటంటే బాప్తిసం తీసుకోండి అని చెప్పడం. ఒబీడియన్స్, దానికి మీరు అంగీకరిస్తున్నాను అని చెప్పడానికి క్రియ చేయాలి. క్రియ, దాన్నే ద డిమాండ్ ఆఫ్ ద గాస్పల్ అంటారు. డిమాండ్ చేస్తుంది గాస్పల్. నెక్స్ట్ మాట చూడండి, ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. మేము పొందుకున్నాం అంటే దాని అర్థం ఏంటంటే ద సక్సెస్ ఆఫ్ ద గాస్పల్. సక్సెస్ ఏంటంటే పొందుకున్నాం. నెక్స్ట్ మాట, మీరు క్రీస్తు వారిగా ఉండడానికి పిలువబడి ఉన్నారు. దాన్ని ఎపీల్ ఆఫ్ ద గాస్పల్. ఏం ఎపీల్ చేసుకుంటుందంటే మీరు క్రీస్తులో బ్రతకండి. మీరు లోకస్తుల వరే కాదు, మీరు క్రీస్తులో బ్రతకడానికి మీరు సువార్తను అంగీకరించేందులోకి వచ్చారు. కాబట్టి ద ఎపీల్ ఆఫ్ ద గాస్పల్ ఏంటంటే క్రీస్తులాగా ఉండడానికి అన్నమాట. సో ఇక్కడ 9. నెక్స్ట్ 8 నుంచి 12 వచనాలు చదివితే మనకి ఏమర్థమవుతుందంటే ద హార్ట్ ఆఫ్ ద గాస్పల్ ప్రీచర్. గాస్పల్ ప్రకటించే వాడికి ఎలాంటి హృదయం ఉండాలో చెప్పాడు. ఆయన పౌలు గారు ఆ రోమిలు చూడాలనుకుంటున్నాడు. నాకు మీ దగ్గర రావాలని ఉంది, మిమ్మల్ని చూడాలని ఉంది, మీకు ఏదో ఇచ్చేయాలని ఉంది, మీకు సువార్త ప్రకటించేయాలని ఉంది, మీకు కృపావరాలు ఇవ్వాలని ఉంది చెప్తుంటాడు అన్నమాట. వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో చెప్పేస్తాడు. ఒక సువార్తికుడు కూడా సమస్త జనుల పట్ల అట్టి ప్రేమ కలిగి ఉండాలి అని చెప్తున్నాడు. ఓకే, నెక్స్ట్ 13వ వచనంకి వెళ్ళిపోతాం. 13వ వచనంలో లాస్ట్ సెంటెన్స్కి వచ్చేద్దాం. అక్కడ కానీ ఇది వరకు ఆటంకపరచబడితిని అనే పదం కనిపిస్తుంది. ఆటంకపరచబడితిని అనే పదంలో
ఆబ్జెక్షన్ టు ద గాస్పల్. సువార్త ఎలా ఆటంకపరచబడుతుంది అనే విషయం అది. సువార్త ప్రకటిస్తున్నాడంటే ప్రకటిస్తున్నాడు, కానీ ఆటంకాలు వస్తున్నాయంటే ఆటంకాలు వస్తున్నాయి. సువార్త ఆపేశాడా అంటే ఆపలేదు. ఓకే, ఫిలిప్పీ పత్రిక మనం చదివినప్పుడు కానీ 2 తిమోతికి రాసిన పత్రిక 4:16-17 వచనాలు చదివితే ఈయన పక్షం ఎవరు నిలవలేదట. అప్పుడు ఒక వ్యక్తి భుజం చేసి భుజం తట్టి నేనున్నాను పద అన్నాడు. ఆయన ఎవరో కాదు, ఆయన ఎవరి గురించి అయితే సువార్త ప్రకటిస్తున్నాడో ఆయన. ప్రభువు నా పక్కన నిలిచి నన్ను తట్టి నన్ను నిలమన్నాడు అని చెప్తాడు. కాబట్టి మనం ఏమర్థమవుతుందంటే ఆబ్జెక్షన్స్ టు ద గాస్పల్, ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ఆపద్దు అని చెప్పాడు. నెక్స్ట్ 14వ వచనం దాటేద్దాం, 15వ వచనంకి వచ్చేద్దాం. కాగా నా